నిన్న రాత్రి నాకు కల వచ్చిందండి. సరే ఆ కల ఏంటి అన్నది కొంత వెయిట్ చేయండి, ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. అంతకన్నా ముందు ఆంధ్రప్రదేశ్కి కాబోయే ముఖ్యమంత్రి గౌరవ నారా లోకేష్ గారు, ఇది చాలా రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఒక విషయమే. కాకపోతే త్వరలో దీనికి ఒక తెర పడబోతున్నది అని చెప్పేసి కొన్ని విషయాలు, కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. 2 సంవత్సరాలు కొత్త ప్రభుత్వానికి 2 సంవత్సరాలు నిండిన తర్వాత, అంటే ఈ సంవత్సరం జూన్ 4వ తారీఖున మోస్ట్ ప్రాబబ్లీ కొంచెం అటు ఇటుగా నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ వర్క్ అన్నది మొదలైంది. ముఖ్యమంత్రిగా ఆయన పగ్గాలు చేపట్టడానికి కొంత పని చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఏంటి ఆ పని అంటే, ముఖ్యంగా ఎమ్మెల్యేలని సంజాయించడం. చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటైనటువంటి నాయకులు వీళ్ళంతా. టీడీపీ పార్టీ అన్నది ఇప్పుడు వచ్చిన పార్టీ కాదు, చాలా పాత పార్టీ. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారితో వెంట ఉండి నడుస్తున్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. ఆ నాయకుల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కొంత తన వైపు తిప్పుకునేటటువంటి ప్రయత్నం అన్నది నారా లోకేష్ గారు చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సాక్ష్యాలు కావాలంటే నారా లోకేష్ గారి ట్విట్టర్ హ్యాండిల్ అన్నది ఇక్కడ చూడండి, మీరు చూడొచ్చు. కర్నూలు, నరసాపురం, నరసరావుపేట పార్లమెంటు కూటమి ప్రజాప్రతినిధులు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గం ఏదైతే ఉంటుందో అక్కడ ప్రజాప్రతినిధులని పిలవడము, కలవడము. ఇగో ఇట్లా ఇంత ప్రేమగా ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఇంత ముద్దుగా, ఇంత ఆప్యాయంగా ఇగో ఇట్లా కలవడం అన్నది, ఇగో కుటుంబాలతో సహా, విషయం మర్చిపోయినా, కుటుంబాలతో సహా పిలిచి నారా లోకేష్ గారు ఇక్కడ కలుస్తున్నాడు. ఇది కేవలము ఒక నియోజకవర్గం కాదండి, ఒక పార్లమెంట్ నియోజకవర్గం కాదు. ఇలా రోజు దాదాపుగా ఇలా రోజు ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పిలుస్తున్నాడు. పిలిచి ఇగో నంద్యాల, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం మొన్న అంటే ఫిబ్రవరి 25వ తారీఖు ఇలాగా పిలుస్తున్నాడు, కలుస్తున్నాడు, నాయకులతోటి మాట్లాడుతున్నాడు. తాను ముఖ్యమంత్రి అవ్వడానికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులన్నింటినీ తొలగించేటటువంటి ఒక ప్రయత్నం అనేది చేస్తున్నాడు. ఇది ఒక ఎత్తు అయితే, మరొక వైపు మీడియా కూడా ఈయన మీద పాజిటివ్ న్యూస్ అన్నది వేస్తున్నది. ఉదాహరణకి నిన్న ఏబీపీ న్యూస్ అని చెప్పేసి నేషనల్ ఛానల్, అంటే హిందీ ఛానల్ ఉంది, హిందీయో ఇంగ్లీష్ అనుకుంటా. ఆ ఛానల్లో నిన్న ఒక ఇంటర్వ్యూ అన్నది బాగా వైరల్ అయింది. నేను అది చూపించలేను కానీ వినిపిస్తా మీకు. ఇందులో కొన్ని విషయాలని నారా లోకేష్ గారు మాట్లాడారు. ముందుగా మేడం ఈమె ఏం ప్రశ్న అడుగుతుందో వినండి. దాని తర్వాత నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి ఆ పద్ధతిని గమనించండి. మీరు గమనించండి, దాని తర్వాత నా కలేంటో నేను మీకు చెప్తా, వినండి. Recently, even we reported very widely on those Laddu controversy, Tirupati ke Laddu controversy, and the report, the SIT, the investigation you gave, the report said that there was widespread milawat. That's the word they used. Similarly, వైడ్ స్ప్రెడ్ మిలావట్ అన్నదండి. అంటే రిపోర్ట్లో వైడ్ స్ప్రెడ్ మిలావట్ ఉన్నది, రిపోర్ట్ వచ్చింది అని చెప్పేసి ఈమె ప్రశ్నిస్తున్నది. ఈమె ఎక్కడ కూడా జంతు కొవ్వు ఉన్నది, యానిమల్ ఫ్యాట్ ఉన్నది, ఫిష్ ఆయిల్ ఉన్నది, బీఫ్ ఫ్యాట్ ఉన్నది అని చెప్పేసి మాట్లాడలే. ఈమె మిలావట్ ఉన్నది అని చెప్పేసి, కల్తీ ఉన్నది అది మాత్రమే ఈమె ప్రశ్నించింది. ఈమెకి సమాధానంగా నారా లోకేష్ గారు చెప్పిన మాట విని నిజంగా నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. వినండి, దాని తర్వాత నా కళ కూడా బాగుంటుంది, చెప్తాను మీకు. when the TTD issue happened, it's now a fact that between 2019 and 2024 there was widespread adulteration using different chemical compounds and so on and so forth. And yes, we were not in power back then, but it was run by the state government of Andhra Pradesh. And as a representative, as a senior minister in the state government, I'm here today to apologize to Hindus across the world. ఈయన మాట్లాడిన మాటలు మనము విన్నాము. నిజంగా చాలా అంటే చాలా నవ్వొచ్చేటటువంటి మాటలు. ముందుగా ఈయన చెప్పింది యాజ్ ఎ సీనియర్ మినిస్టర్ అని చెప్పేసి. నాకు తెలిసి నారా లోకేష్ గారు ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యిండు నాకు తెలిసి. ఐ మే బి రాంగ్, నేను ఏదైనా విషయం తప్పుగా మాట్లాడితే మీరు దయచేసి కమెంట్ చేయాలి. మొదటిసారి ఈయన ఎమ్మెల్యే అయ్యిండు. రెండోసారి మంత్రి, అంటే మొదటిసారి మంత్రి ఎప్పుడైతే అయ్యిండో 2014 నుంచి 19 మధ్యలో, అప్పుడు కూడా బ్యాక్ డోర్ ఎంట్రీ ఇచ్చాడు. ఈయన మంత్రిగా కూడా ఇది రెండోసారే. సీనియర్ మంత్రి ఎట్లా అయ్యిండు అంటే రెండోసారికే సీనియర్ మంత్రి అయిపోతారా? ఇది ఒక ప్రశ్న. రెండోది అడల్ట్రేషన్ అన్నాడు. ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ అనలా, ఎక్కడ కూడా గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ అనలా, అడల్ట్రేషన్ అన్నాడు.
అది కూడా 2019 నుంచి 2024 మధ్యలో జరిగిందని చెప్పేసి నేషనల్ మీడియాని సైతం ఆ తప్పుదోవ పట్టిస్తున్నాడు. 2014 నుంచి 19 మధ్యలో జరిగినటువంటి విషయాలు మర్చిపోయారా ఓసారి. నెక్స్ట్ చాలా హాస్యాస్పదం ఏంటంటే ఆయన క్షమాపణలు కోరుతున్నాడు. సరే, క్షమాపణలు కోరాలి. ఎందుకు కోరాలి అంటే మీ ఫెయిల్యూర్ 2024లో మీరు అధికారంలోకి వచ్చాక మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తి చేసుకున్నందుకు క్షమాపణలు చెప్పాలి, కోరాలి. రైతులకి, విద్యార్థులకి, మహిళలకి, చిన్నపిల్లలకి, నిరుద్యోగులకి, వైద్యులకి, రోగులకి అందరికీ మీరు క్షమాపణలు కోరాలి. మేము చాలా దారుణంగా ఫ్లాప్ అయిపోయినాము, మేము సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి అబద్ధాలు ఆడుతున్నామని చెప్పేసి క్షమాపణలు కోరాలి. కానీ అలా కోరడం పక్కన పెట్టేసి తప్పు 2019 మధ్య నుంచి 2024 మధ్యలో జరిగింది, అయినా కూడా నేను క్షమాపణలు కోరుతున్నానని చెప్పేసి లేని పెదరికం మీదేసుకునేటటువంటి ప్రయత్నం అన్నది నారా లోకేష్ గారు చేస్తున్నారు. సరే, ఇప్పుడు నా కళ గురించి మాట్లాడదాం. ముందుగా ఇదొక కళ మాత్రమే, ఇది నిజమని కానీ దీన్ని నమ్మాలని కానీ నేను ఎక్కడా మిమ్మల్ని బలవంత పెట్టలేదు, బలవంత పెట్టను. ఇది కళలాగే వినండి, కళలాగే చూడండి. నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేసేటటువంటి ఒక ప్రయత్నం అన్నది జరుగుతున్నది. ఇది ఇప్పటి నుంచి జరిగేటటువంటి ప్రయత్నం కాదండి. ఇది వీళ్ళు ఎన్నికల్లో గెలిచాక మొదలైనటువంటి కుట్ర. ఎందుకు జరిగింది అంటే 164 సీట్లతో కూటమి గెలిచింది. ఇంత పెద్ద విజయం మళ్ళీ రాదు, ఇది వీళ్ళకి తెలుసు. తెలంగాణ, పక్క రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ గారు చేసిన తప్పు, కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారు చేసినటువంటి తప్పు నేను చేయను, ఇప్పుడే నా కొడుకుని నేను గద్దెనెక్కిస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆలోచన. ఇది నా కళ, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నా కళ మాత్రమే ఆలోచన. ఈ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం. తిరుమల లడ్డు కల్తీకి నారా లోకేష్ గారికి సంబంధం ఏంటి అని చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. కానీ సంబంధం ఉంది. నేను చెప్తున్నా కదా, కుట్ర అక్కడే మొదలైంది. ఇది నా కళ చెప్తుంది, నేను చెప్తలేదండి బాబు, కళ చెప్తుంది. సరే, ఏంటి విషయం? పక్క రాష్ట్రం తెలంగాణలో 2018లో జరిగిన ఎన్నికలు తెలంగాణలో. అప్పుడే కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుంటే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్ళీ గెలిచి ఉండేది. కాకపోతే కేసీఆర్ గారు తప్పు చేసిండు, అది బాగా చూసిండు చంద్రబాబు నాయుడు గారు. నేషనల్లో కాంగ్రెస్ పార్టీ 2009లో ఎన్నికలు ఏవైతే జరిగాయో అప్పుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుంటే మోదీ గారు ప్రధానమంత్రి అయ్యేవారే కాదు. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు చూశాడు, చూసి బాగా అనాలిసిస్ చేశాడు. 2024లో ఈ గెలుపు అన్నది ఇది చంద్రబాబు నాయుడు గారు ఊహించారు. ఎందుకంటే ఈవీఎం ట్యాంపరింగ్ అన్నది, మళ్ళీ చెప్తున్నా, నా కలండి ఇది, ఈవీఎం ట్యాంపరింగ్ అన్నది జరిగింది, ఇంతలా దీని ప్రభావం ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఊహించారు. సరే, అంత పెద్ద గెలుపు రాగానే ఇప్పుడు కొడుకుని గద్దెక్కించాలి. ఏం చేయాలి? లోకల్గా పార్టీ పరంగా చూసుకున్నా కూడా నాకు వ్యతిరేకత ఉంది. రెండో వైపు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మరి ఏం చేయాలి అని చెప్పి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇదేదైతే భయం ఉందో, ఈ ఈవీఎంల వల్ల వచ్చినటువంటి భయం ఏదైతే ఉందో దాన్ని మనం హ్యాండిల్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు కాబట్టి ఒక లడ్డూ కార్యక్రమం అన్నది తీసుకొచ్చి, ఈ కల్తీ అన్నది తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి నూకేద్దాం. నూకేస్తే కేవలం ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమవుతారు. ఒకవైపు అది, మరొక వైపు నా పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని కొంత అటు ఇటుగా మంచిగా చేసుకొని నారా లోకేష్ బలం పెరిగింది, చూసారా ఎట్లా పనిచేస్తున్నాడు అని చెప్పి మెల్లగా నారా లోకేష్ గారిని గద్దెనెక్కించాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం అన్నది మొదలుపెట్టారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ లడ్డు అన్నది వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ గారిని ఏం చేశారు అంటే, పవన్ కళ్యాణ్ గారికి ఒక వాగ్దానం చేశారంట. మళ్ళీ చెప్తున్నా, ఇది నా కళ. పవన్ కళ్యాణ్ గారికి ఒక వాగ్దానం చేశారంట. 2029లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2 ఏళ్ల పాటు మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తాము అని చెప్పేసి. ఇప్పుడైతే నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిని అవ్వనివ్వండి, 2029లో మీరు గెలిస్తే మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తాము అని చెప్పేసి ఒక వాగ్దానం చేశారు అని చెప్పేసి నాకొక కళ అన్నది వచ్చింది. అంటే నా కళ ప్రకారం చూసుకుంటే కేవలం అధికారం కోసం, కేవలం తన కొడుకుని గద్దెనెక్కించడం కోసం ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ అయినటువంటి లడ్డూ మీద కూడా పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నా కళలోకి వచ్చింది. ఇది నా కళ అండి. మరి కళ నిజమా కాదా, నమ్మండి నమ్మకండి అని నేను చెప్పను.
కానీ నా కళ గురించి మీరు స్పందించండి అని మాత్రం చెప్తా. కమెంట్ చేయండి. అంటే ఇలా కళ రావడం కరెక్టేనా, ఇలాంటి కళలు ఎందుకు వస్తాయి, ఈ విషయం అనేది కమెంట్ చేయండి. మరి పాషా గారు మీకు ఈ కళ నిన్ననే ఎందుకు వచ్చిందండి అంటే, ఈ వీడియో నిన్న చూసి పనుకున్నాండి. పనుకునేటప్పుడు ఇట్లా వీడియో చూసుకుంటూ నిద్రపోయినా, నిద్రలోకి కథ ఈయనే వచ్చింది మళ్ళీ కళ్ళలోకి. అది సహజం. అంటే మనకి జనరల్గా మనం ఏది చూస్తామో అది కళలోకి వచ్చేటటువంటి ఆస్కారం అన్నది ఉంటుంది అని నేను ఎక్కడో విన్నాను. ఇది చాలా అంటే చాలా సహజం. ఒకవైపు పార్టీ, రెండో వైపు పవన్ కళ్యాణ్ గారు, మూడో వైపు ప్రజలు, ఈ ముగ్గురిని మెప్పించాలి ఈయన ముఖ్యమంత్రి అవ్వాలంటే. నాలుగోది కూడా ఉందండి, అది మీడియా. సరే, మీడియా అంటే ఆల్రెడీ వీళ్ళతోటే ఉంది కాబట్టి మనమేమి దాని గురించి చెప్పక్కర్లేదు. అండ్ నెక్స్ట్ నేషనల్ మీడియా కూడా అప్పట్లో ఒక న్యూస్ వచ్చింది, ఏదో డబ్బుల పంపకం జరుగుతుంది అని చెప్పేసి. అయితే మరి పంపకాలు బాగానే ఉన్నట్టున్నాయి, నేషనల్ మీడియా కూడా ఇళ్ళకే వంత పాడుతుంది ఇప్పుడు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా తిరుమల లడ్డూలో కల్తీ అన్నది జరిగిందా లేదా అంటే, నిన్న నా కళలో వచ్చిన ప్రకారము అసలు కల్తీ అనేది జరగల. మళ్ళీ నా కళ గురించి చెప్తున్నాను, కల్తీ అనేది జరగల. కల్తీ అన్నది ఆ కలెక్ట్ చేసినటువంటి శాంపుల్లలో జరిగింది. ఆ ట్రక్కులలో ఏదైతే లోడ్ అయి వచ్చిందో నెయ్యి, అందులో కల్తీ జరుగుంటే మళ్ళీ అదే ట్రక్కు మళ్ళీ వస్తే లోపలికి ఎట్లా పోద్ది? లోపలికి పోయిందంటే కల్తీ ఆ ట్రక్కులో లేదు, ఆ శాంపుల్ని కల్తీ చేశారు తీసుకున్న తర్వాత. ఇది నా కళ్ళలోకి వచ్చింది, మళ్ళీ చెప్తున్నా. శాంపుల్ని కల్తీ చేసి ల్యాబ్కు పంపించారు. ఎందుకు అంటే వీళ్ళ ప్లానింగ్ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి. నిజంగా శాంపుల్ కాకుండా పూర్తిగా నెయ్యి మొత్తం కల్తీ అయి ఉంటే ఆ ట్యాంకర్లు మళ్ళీ ఆగాయి కదా బయట. మళ్ళీ నెక్స్ట్ తిరిగి వచ్చినప్పుడు, పేరు మార్చి తిరిగి వచ్చినప్పుడు, వైష్ణవి డైరీస్ పేరు మీద వచ్చినప్పుడు ఆ ట్యాంకర్లు అక్కడే ఆగాలి కదా. ఆగి మళ్ళీ టెస్ట్ అయిన తర్వాత మళ్ళీ లేదు ఇందులో కల్తీ ఉంది అని మళ్ళీ పంపించాలి కదా. పంపించలే, తీసుకెళ్ళి వాడుకున్నారు. ఇది నేను చెప్పేది కాదు, ఆ సిట్టు రిపోర్ట్లో ఉంది. మరి అట్లాంటప్పుడు ఆ ట్యాంకర్లలో కల్తీ లేనప్పుడు శాంపుల్ మాత్రమే కల్తీ చేశారనుకోవాలి కదా. ఎందుకు చేశారనుకోవాలి? ఎందుకు అంటే గెలిచిన తర్వాత కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి కోరిక. ఆ కోరిక అన్నది ఎంత బలంగా అదైపోయింది అంటే, దేవుళ్ళని సైతం వీళ్ళు వదిలిపెట్టకుండా రాజకీయాలు కొట్టిరు. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. మొదట పవన్ కళ్యాణ్ గారు బాగా స్పందించాడు ఈ విషయం మీద. అంటే పవన్ కళ్యాణ్ గారిని బకరా చేశారు. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు బుర్రలో థాట్ వచ్చింది, ఎప్పుడు వెలిగిందే ఆయనకంటే 2026 ఫిబ్రవరిలో వెలిగింది. అరే ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నన్ను బకరా చేస్తున్నారా బాబు, అట్లా కాదు, మనం కూడా ఎంతో కొంత సేఫ్టీగా ఉండాలి, రేపు పొద్దున్న అటు ఇటు అయితే మొత్తానికి మనం లేకుండా పోతామని చెప్పేసి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, ఈ నెల ఫిబ్రవరి నెల నుంచే ఏం చేస్తున్నాడు అంటే, లేదు మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేలు చూపలేదు, ఆయన చేసిండని చెప్పలేదు. ఎవరైనా చేస్తారా అట్లా? ఎవరు చేయరు. జగన్మోహన్ రెడ్డి చేసినని మేము చెప్పలేదు, కల్తీ జరిగిందని చెప్పినాం అంతే అని చెప్పేసి మాట మార్చిండు పవన్ కళ్యాణ్. సరే, ఇక పవన్ కళ్యాణ్ గారి మాటల మీద నేను చాలాసార్లు చాలా వీడియోలు చేసిన. ఆయన గురించి ఈరోజు సాటర్డే, అది కూడా వీకెండ్ మాట్లాడుకుంటే నెరి ఘోరంగా ఉంటుంది, బాగుండదు. అందుకే ఆయన గురించి నేను కొంచెం తక్కువ మాట్లాడతాను. కానీ ఈ కుట్రని మీరు ఎంతో కొంత అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఈయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర పరిస్థితి ఏంటి అన్నది ఒక చిన్న కామెంట్ అనేది చేయండి. అంటే మంచి జరుగుతుంది, లేదు యువ నాయకుడు కాబట్టి రాష్ట్రానికి ఎంతో కొంత మేలు చేస్తాడు, మీ థాట్. లేదు ఈయన ముఖ్యమంత్రి అయితే ఇంకా అధ్వానం అయిపోద్ది, మీ థాట్ అంటే మీరేం ఆలోచిస్తున్నారు అన్నది తప్పకుండా ఒక కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా కలెక్ట్ ఉందో తప్పకుండా చెప్పాలండి, మర్చిపోయారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై